వన్ పీస్ వరల్డ్‌లో మనకి చాలా రకాల పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ కనిపిస్తారు. కానీ మోస్ట్ కామన్‌గా మాక్సిమం స్ట్రాంగ్ ఫైటర్స్ అందరూ డెవిల్ ఫ్రూట్ యూజర్సే ఉంటారు. కానీ కొన్ని రేర్ క్యారెక్టర్స్ ఉంటారు. డెవిల్ ఫ్రూట్ పవర్ లేకపోయినా బీస్ట్ లెవెల్ పవర్ చూపిస్తారు. ప్యూర్ హాకీ, ట్రైనింగ్, వెపన్స్ అండ్ విల్ పవర్‌తో వరల్డ్‌కి ప్రూవ్ చేశారు. ఈరోజు మనం చూడబోయేది టాప్ 10 మోస్ట్ పవర్‌ఫుల్ నాన్ డెవిల్ ఫ్రూట్ యూజర్స్ ఇన్ వన్ పీస్. సో ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా? బెన్ బెక్‌మెన్ రెడ్ హెయిర్ పైరట్స్ కి వైస్ కెప్టెన్ బెన్ బెక్‌మెన్. వీడు సైలెంట్ బీస్ట్. షాంక్స్ కి రైట్ హ్యాండ్ మ్యాన్ అంటే ఊహించుకోండి. మరైన్ ఫోర్డ్ లో కిజారుని ఏం చేసి ఆపుతాడు. ప్యూర్ ఐకానిక్ సీన్. కిజారు ఆగాడంటే చూసుకోండి తన స్ట్రెంత్ ఏ లెవెల్లో ఉంటుంది. బెక్మెన్ ఒక టాక్టికల్ జీనియస్. మనోడు స్కోప్ వేసాడంటే హెడ్ షాటే. గన్ ఫైటింగ్ లో ఎక్స్ట్రాడినరీ యాక్యురసీ ఉంది మనోడికి. అండ్ రెడ్ హెయిర్ పైరట్స్ లో సెకండ్ స్ట్రాంగెస్ట్ పైరట్. యాంకో లెవెల్ పవర్ ని మెయింటైన్ చేస్తాడు. కామ్ ప్రెజెన్స్ తో క్రూ కి కాన్ఫిడెన్స్ ఇస్తాడు. మరీన్స్ కూడా తనని అండర్ ఎస్టిమేట్ వేయరు. అబ్జర్వేషన్ ప్లస్ ఆర్నమెంట్ హాకీని యూస్ చేస్తాడు. తన స్క్రీన్ టైం తక్కువైన మరైన్ ఫోర్ట్ సీన్ చాలా ఫ్యాన్స్ కి అన్ఫర్గెటబుల్. షాంక్స్ తో ఇయర్స్ జర్నీ వల్ల తన స్ట్రెంత్ ని చాలా బాగా గ్రోత్ చేసుకుంటాడు. డెవిల్ ఫ్రూట్ లేకపోయినా తన డిటర్మినేషన్ తో ప్యూర్ మాన్స్టర్ లా తయారయ్యాడు. కిల్లర్ ఫస్ట్ జనరేషన్ లో కిడ్ రైట్ హ్యాండ్ మ్యాన్ కిల్లర్. డెవిల్ ఫ్రూట్ పవర్ లేకపోయినా తను టెరిఫిక్ ఫైటర్. డ్యూయల్ సైట్స్ అనే ఫైటింగ్ స్టైల్ తో ఎక్స్ట్రీమ్లీ డెడ్లీ అటాక్ చేస్తాడు. హాకిన్స్ ని డిఫీట్ చేయడం ఆల్రెడీ అందరికీ తెలుసు. యాంకో అయిన కైడో ఆర్మీ బ్యాటిల్స్ లో సర్వైవ్ అయ్యాడు. సాంజీతో బ్యాటిల్ ఫ్యాన్స్ కి చాలా హై ఇచ్చింది. బ్యాటిల్లో తన అగ్రెషన్ గూస్ బంప్స్ ఇస్తుంది. కిడ్ చేసే ప్రతి స్ట్రాటజీలో బ్యాక్ బోన్ లా ఉంటాడు. హాకీ యూసేజ్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. తన లాఫింగ్ సౌండ్ యూనిక్ ఐడెంటిటీని తన క్రియేట్ చేసింది. వానో ఆర్క్ లో తన ఇంపార్టెన్స్ చాలా హైలైట్. హెడ్లైనర్స్ ని చాలా మందిని డౌన్ చేస్తాడు. డెవిల్ ఫ్రూట్ పవర్ లేకపోయినా ఒక కమాండర్ లెవెల్ పవర్ ఉంటుంది మనోడికి. తన ఫైట్ స్టైల్ అన్ప్రిడిక్టబుల్ అండ్ వైల్డ్. వన్ ఆన్ ఫైట్ లో తోప్ మనోడు. కిడ్ కి తను చాలా లాయల్. డెవిల్ ఫ్రూట్ లేకపోయినా బీస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. రియుమా స్వాడ్ గాడ్ ఆఫ్ వానో. రియుమా వానోస్ మోస్ట్ లెజెండరీ సామురై. షిమోట్సుకి రియుమా తన ఒరిజినల్ నేమ్. దీన్ని స్వాడ్ గాడ్ అని పిలుస్తారు. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్ బ్యాక్ వానోని ప్రొటెక్ట్ చేసిన వారియర్. తన ఎరాలో తనే వరల్డ్ స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్ మ్యాన్. థ్రిల్లర్ బార్క్ లో జాంబీ ఫామ్ ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒరిజినల్ రియుమా సెంచరీస్ బ్యాక్ ఉంటుండే. అది జస్ట్ బాడీనే. ఒరిజినల్ రియుమా ఉంటే వాటికి జియోరో ఫోటోకి దండేయాల్సి వచ్చేది. రియుమా రెప్యుటేషన్ డ్రాగన్ స్లేయర్ అన్నమాట. వానో లెజెండ్స్ లో రియుమా సింగిల్ హ్యాండెడ్ గా డ్రాగన్స్ ని డిఫీట్ చేస్తాడు. ఆయన స్వాడ్ షూషి వానో నేషనల్ ట్రెజర్. ఇది జోరోకి దక్కుతుంది. రియుమా ఆరా లూఫీ అండ్ జోరో గోల్డ్ రాజర్ జనరేషన్ ముందే లెజెండరీ. జోరో వర్సెస్ జాంబీ ఫైట్ లో రియుమా ఫైట్ థ్రిల్లర్ బార్క్ లో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చింది. జాంబీ రియుమానే అలా ఫైట్ చేస్తే ఇంకా రియల్ రియుమా ఫైట్ చేస్తే చూచుకోండి. తర్వాత రియుమా స్వాడ్ షూషి జోరోకి ఇచ్చిన సీన్ ఐకానిక్. ఒరిజినల్ రియుమా హాకీ గాడ్ లెవెల్ ఉంటుంది అండ్ తోప్ ఫైటర్. డెవిల్ ఫ్రూట్ పవర్ లేకపోయినా ప్యూర్ స్వార్డ్స్మెన్షిప్ తో వరల్డ్ స్ట్రాంగెస్ట్ అవుతాడు. యాంకో లెవెల్ కన్నా బియాండ్ హైప్. వానో క్లోజ్డ్ కంట్రీ సెక్యూరిటీ రియుమా వల్ల పాసిబిలిటీ అయింది. జోరోని రియుమా సక్సెసర్ గా ఫ్యాన్స్ చేస్తారు. ఒడెన్ స్టోరీ లెజెండరీ. టైమ్ యోగా సామురైస్ కి గాడ్ లెవెల్ ఇన్స్పిరేషన్. ఆయన ఎన్మా అండ్ అమెనో హబాకిరి స్వాట్ స్టైల్. వైట్ బియర్ పైట్స్ తో ట్రావెల్ చేశాడు. రాజర్ పైట్స్ లో జర్నీ చేసి వన్ పీస్ ఫైనల్ ఐలాండ్ లాఫ్టైల్ కి వెళ్తాడు. రాజర్ ట్రస్ట్ చేసిన కొంతమంది పర్సన్స్ లో ఒడెన్ ఒకడు. ఒడెన్ పవర్ కి మెయిన్ ప్రూఫ్ ఏంటంటే కైడోకి ఒక డీప్ స్కార్ ఇచ్చి ఉంటాడు. కైడోకి పర్మనెంట్ గా వూండ్ ఇచ్చిన ఓన్లీ మ్యాన్ ఒడెన్. కైడోని కొట్టాడంటే చూసుకోండి. ఇంకా బ్యాటిల్ స్టైల్ ఫియర్లెస్ గా ఉంటుంది. దెబ్బకి జనాలకి హీరోగా మారిపోతాడు. సామురై స్కిల్స్ ప్లస్ హాకీతో పీక్ లెవెల్ పవర్స్ వచ్చాయి. యాంకో లెవెల్ అపోనెంట్స్ తో బ్యాటిల్ చేసి సర్వైవ్ అయ్యాడు. రాజర్ వైట్ బీడ్ ఆయన పవర్ ని రెస్పెక్ట్ ఇస్తారు. వానో పీపుల్ కి ఆయన సాక్రిఫైస్ అన్ఫర్గెటబుల్. డెవిల్ ఫ్రూట్ పవర్ లేకపోయినా ఒక లెజెండరీ వారియర్. తన విల్ పవర్ అండ్ డిటర్మినేషన్ తనకి డెవిల్ ఫ్రూట్ పవర్ కంటే ఎక్కువ పవర్ ని ఇచ్చింది. సిల్వర్స్ రైలీ వైరెట్ కింగ్ రాజర్ రైట్ హ్యాండ్ మ్యాన్ రైలీ. అండ్ తనకి ఇంకో పేరు కూడా ఉంది. అదే ద డార్క్ కింగ్. ఓల్డ్ ఏజ్ లో కూడా హాకీ మాస్టరీ పీక్ లెవెల్ ఉంటుంది. ఎంతైనా పెరెట్ కింగ్ రైట్ హ్యాండ్ అంటే తక్కువ విషయం కాదుగా. అమెజాన్ లిలీలో కిజారుని హోల్డ్ చేస్తాడు. యాంకో బ్లాక్ బీడ్ క్రూ కి వార్నింగ్ ఇస్తాడు అండ్ బో హ్యాంకాక్ ని సేవ్ చేస్తాడు. రైలీ లూఫీని 1.5 year ట్రైన్ చేస్తాడు. ఫుల్ గా హాకీ పవర్స్ ని ఎలా వాడాలో మొత్తం ట్రైన్ చేసి చెప్తాడు. అండ్ తను అబ్జర్వేషన్ ఆర్నమెంట్ కాంక్రస్ హాకీని మాస్టర్ చేసి ఉంటాడు. ఇది మామూలు విషయం కాదు. ముసలోడైనా కానీ సీలో స్విమ్ చేసుకుంటూ అడ్డొచ్చిన మాన్స్టర్స్ ని చంపుకుంటూ సాబా ఒడికి వస్తాడు లూఫీని ట్రైన్ చేయడానికి. మరైన్స్ ఆయన్ని అవాయిడ్ చేస్తారు. పాస్ట్ లో రాజర్ ఫైట్స్ లో మాన్స్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటాడు. రాజర్ ఫస్ట్ క్రూమేట్ రేలీ. యాంకో అండ్ అడ్మిరల్స్ కూడా ఆయన చూసి వెనకడుగు వేస్తారు. వన్ పీస్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద టాప్ హాకీ యూజర్. ఓల్డ్ ఏజ్ లో కూడా స్ట్రెంగ్త్ స్టామినా స్కేరే ఉంటుంది. అండ్ రాజర్ నమ్మే ఫస్ట్ పర్సన్ రైలీ. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పేరు వచ్చేసింది. పైలట్ హంటర్ రోరోనోవా జోరో.
జోరో జోరో స్టోరీ స్టార్టింగ్ నుంచి ఒకటే గోల్. వరల్డ్ స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్‌మ్యాన్ అవ్వడం. మిహాక్‌తో డిఫీట్ అయిన మూమెంట్ జోరోకి టర్నింగ్ పాయింట్. తన ఫ్రీ స్టైల్ స్వార్డ్ టెక్నిక్, యూనిక్ ఫైటింగ్ మెథడ్, అలబాస్తా, ఎన్నిస్లావి, థ్రిల్లర్ బార్క్ ఇంకా ప్రతి సీజన్‌లో లెజెండరీ ఫైట్స్ చేశాడు. పూమాకి లైఫ్ సాక్రిఫైస్ యాక్సెప్ట్ చేసిన సీన్ అయితే ఐకానిక్. టైమ్ స్కిప్ తర్వాత మిహాక్ గైడెన్స్ తో స్వార్డ్స్మెన్షిప్ స్కై లెవెల్లో పెరిగింది. రెస్రోసాలో పీకాని ఈజీగా కట్ చేస్తాడు. వానోలో ఎన్మా స్వాడ్ ని మాస్టర్ చేస్తాడు. కైడోకి మాసివ్ స్కార్ ఇచ్చిన ఫీట్ లెజెండరీ. యాంకో లెవెల్ హాకీ గ్రోత్ చేసుకున్నాడు. కాంగ్రెస్ హాకీ వల్ల ఫ్యాన్స్ కి ఎక్కడ లేని గూస్ బంప్స్ వచ్చేసాయి. పైరెట్ కింగ్ కి ఎప్పుడు ఒక స్క్వాడ్ కి బ్యాక్ బోనే. వరెంట్స్ అండ్ పైరెట్స్ అందరికీ జీరో నేమ్ అంటే టెర్రర్. యాంకో కమాండర్స్ కి మ్యాచ్ అడ్మిరల్ లెవెల్లో రీచ్ అయ్యాడు. ఫ్యూచర్ లో మిహాక్ ని డిఫీట్ చేసే మూమెంట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. జోరో నాన్ డెవిల్ ఫ్రూట్ మాన్స్టర్స్ లో ప్లేస్ డిజర్వ్ చేస్తాడు. మిహాక్ ద వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్మెన్. మిహాక్ పేరు వినగానే స్వార్డ్స్మెన్ అండ్ పైరెట్స్ అందరూ సైలెంట్ అయిపోతారు. ఈవెన్ మరైన్స్ కూడా. తనకి వరల్డ్ స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్మెన్ అనే టైటిల్ ఉంది. తన హాక్ ఐస్ తనకి స్పెషల్ ఐడెంటిటీ తెచ్చిపెట్టింది. డెవిల్ ఫ్రూట్ లేకుండా ఓన్లీ స్వాడ్ మాస్టర్ చేసి కింగ్ అయ్యాడు. షాంక్స్ కి ఈక్వల్ గా ఫైట్ చేస్తాడు. అండ్ తను షాంక్స్ రైవల్స్ అనమాట. అండ్ మంచి ఫ్రెండ్స్. జోరోకి ట్రైనింగ్ ఇచ్చి జర్నీలో ఒక ఇంపార్టెంట్ రోల్ గా ప్లే చేస్తాడు. మిహాక్ స్వాడ్ స్కిల్ గురించి చెప్పక్కర్లేదు. చిన్న బర్త్డే కత్తి చాలు మినిమం 100 మందిని వేసేస్తాడు. మిహాక్ ఫైట్ లో ఉన్నప్పుడు ఫుల్ కామ్ గా అండ్ పర్ఫెక్ట్ గా ఫైట్ చేస్తాడు. ఓల్డ్ గవర్నమెంట్ కూడా వీడితో మనకెందుకని పోర్లాడమని అడుగుతారు. మిహాక్ ఫైట్ చూడాలని ఫ్యాన్స్ ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నారు. జోరో వర్సెస్ మిహాక్ ఫేస్ ఆఫ్ కోసం ఫ్యాన్స్ 2 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తను ఫైట్ చేయడం పెద్దగా చూపించలేదు, కానీ చేసిన ప్రతిసారి మనం తన ఆరాని ఫీల్ అవుతాం. మరైన్ ఫోర్డ్ లో కూడా తన పవర్ ని ఫుల్ గా చూపించలేదు. లూఫీని చంపే ఛాన్స్ తనకి మరైన్ ఫోర్డ్ లో దొరుకుతుంది, కానీ వైట్ బియర్డ్ పైరెట్స్ తన్ని ఆపుతారు. డేవిడ్ రూట్ పవర్ లేకుండా ఓన్లీ స్కిల్ తో టాప్ లో కూర్చున్నాడు. మిహాక్ హాకీ ఇన్సైన్ లెవెల్లో ఉంటుంది. మంకీ డి గార్ప్. గార్ప్ లూఫీకి తాత అండ్ డ్రాగన్ కి నాన్న అవుతాడు. గార్ప్ ని హీరో ఆఫ్ మరైన్స్ అని చెప్తారు. యాంకోస్ తో ఫైట్ చేసినవాడు. రాక్స్ పైరెట్ డౌన్ఫాల్ లో గార్ప్ మేజర్ రోల్ ప్లే చేశాడు. రాక్స్ క్రూలో వైట్ బియర్డ్, బిగ్ మామ్, కైడో వీళ్ళందరూ ప్రైమ్ గా ఉన్న ఆ టైంలో ఫైట్ చేశాడంటే, వాళ్ళని ఆపాడంటే చూడండి. డెవిల్ ఫ్రూట్ పవర్ లేకుండా బేర్ హ్యాండ్స్ తో బ్యాటిల్లో ఫైట్ చేసి విన్ అవుతాడు. తన పంచ్ తో మౌంటైన్స్ కూడా పడగొడతాడు. మరైన్స్ కి సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్. లూఫీ చైల్డ్హుడ్ లో ఫిస్ట్ ఆఫ్ లవ్ సీన్స్ చాలా ఐకానిక్. గార్ప్ మరైన్ అవడం వల్ల గవర్నమెంట్ కి కట్టుబడి తన మనవడు ఏస్ తన కళ్ళ ముందు చనిపోయిన తనకి సాయం చేయడు. కానీ ఒక్క విషయం, ఏస్ కనుక హెల్ప్ చేయమని అడుగుంటే మరైన్ ఫోర్డ్ లో మరైన్స్ అందరి ఫొటోస్ కి దండేయాల్సి వచ్చేది. నావీ తనకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. ఓల్డ్ ఏజ్ లో కూడా నావీ అడ్మిరల్ లెవెల్ స్ట్రెంగ్త్ ని మెయింటైన్ చేస్తాడు. గార్ప్ హాకీ చాలా పవర్ఫుల్. ప్యూర్ ట్రైనింగ్ అండ్ విల్ పవర్ తో గాడ్ లైక్ పవర్ ని సంపాదించుకుంటాడు. గార్ప్ అలాంటోడు కాబట్టే డ్రాగన్ అండ్ లూఫీ ఇలా ఉన్నారు. డెవిల్ ఫ్రూట్ పవర్ లేకుండా ఎదురొచ్చిన ప్రతి పైరెట్ కి తన దెబ్బ చూపించాడు. షాంక్స్ ద రెడ్ హెయిర్ యాంకో. షాంక్స్ స్టోరీ అల్టిమేట్. షాంక్స్ పైరెట్ కింగ్ అయిన గోల్డ్ రాజ్ షిప్ లో రూకీ. అండ్ తన వల్లే లూఫీ తన పైరెట్ జర్నీని స్టార్ట్ చేస్తాడు. డెవిల్ ఫ్రూట్ పవర్ లేకుండా ఓన్లీ హాకీతో మాన్స్టర్ అయ్యాడు. మరైన్ ఫోర్డ్ లో ఎంట్రన్స్ అయితే ప్యూర్ గూస్ బంప్స్. షాంక్స్ ఎలాంటోడంటే అడ్మిరల్ సెంగోకు ఆగాడంటే ఊహించుకోండి. అడ్మిరల్స్ కూడా అవాయిడ్ చేస్తారు. ఈ మెంటలోడితో మనకెందుకులే అని. తనకి ఒక చేయలేకపోయినా తన పవర్ ఏమాత్రం తగ్గలేదు. షాంక్స్ గాడ్ లెవెల్లో హాకీని ఆడగలడు. ఫ్యూచర్ సైట్ క్యాన్సిల్ చేసిన ఓన్లీ మ్యాన్. బ్లాక్ బీడ్ కూడా అవాయిడ్ చేసిన రైవల్. గొరసై కూడా తనకి రెస్పెక్ట్ ఇస్తాడు. నావీ, పైరెట్స్, వరల్డ్ అంతా షాంక్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ తన పేరు చెప్తే భయపడతారు. కామ్, కూల్ ప్రెజెన్స్ తో ఉన్న ఒక హిడెన్ మాన్స్టర్. ఓడా సీక్రెట్ గా షాంక్స్ ని హైడ్ చేస్తున్నాడు. తన గురించి సపరేట్ షో వస్తే ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు. డెవిల్ ఫ్రూట్ పవర్ లేకుండా స్ట్రాంగెస్ట్ యాంకో అయ్యాడు. షాంక్స్ ఒక్కడే కాదు, తన క్రూలో ఉన్న మెంబర్స్ అందరూ హాకీ అండ్ ట్రైనింగ్ తో మాస్టర్స్ అయిన వాళ్ళే. షాంక్స్ గురించి పెద్దగా రివీల్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే మంగలో రివీల్ చేస్తున్నారు. అండ్ లూఫీ షాంక్స్ రిలేషన్ చాలా బాగుంటుంది. షాంక్స్ వల్లే లూఫీకి గాము ఫ్రూట్ దొరుకుతుంది. అండ్ నెంబర్ 1 గోల్డీ రాజర్, ద పైరెట్ కింగ్. ఈ మనిషి గురించి ఏం చెప్తాం. అసలు వన్ పీస్ ని స్టార్ట్ చేసిందే మనోడు. వన్ పీస్ వరల్డ్ లో టాప్ ఇన్స్పిరేషన్. యాంకో, అడ్మిరల్స్, మరైన్స్ అందరికీ తనంటే భయం. ఏ డెవిల్ ఫ్రూట్ పవర్ లేకుండా ట్రైనింగ్ అండ్ హాకీతో పైరెట్ కింగ్ అయిన రేర్ లెజెండ్. అది కూడా వైట్ బియర్డ్, రాక్ వీళ్ళందరూ ప్రైమ్ గా ఉన్న ఆ టైంలో. ప్యూర్ హాకీ గాడ్. వైట్ బియర్డ్ కి ఈక్వల్ గా ఫైట్ చేయగలడు. రాజర్స్ కాంకరర్ హాకీ చాలా అంటే చాలా పవర్ఫుల్. ఎనిమీస్ కి తన అవరా వణుకు పుట్టిస్తుంది. వన్ పీస్ లో ఫైనల్ హైలాండ్ కి రీచ్ అయిన ఫస్ట్ క్రూ. రాజర్స్ క్రూ లాఫ్ టైల్ ని డిస్కవర్ చేస్తారు. వరల్డ్ ని షేక్ చేసిన మ్యాన్. రాక్స్ పైరెట్స్ ని డౌన్ చేయడంలో ఇండైరెక్ట్ గా మెయిన్ రోల్ ప్లే చేశాడు. ఓడెన్, రైలీ, స్కోపర్ గబ్బన్ లాంటి మాన్స్టర్స్ ఆయన క్రూలో ఉన్నారంటే ఊహించుకోండి. రాజర్స్ విల్ పవర్ ఫ్యాన్స్ కి ఇన్స్పిరేషన్.
యాన్కో లెవెల్ కన్నా బియాండ్ తన పవర్. వన్ పీస్ని కనిపెట్టిన పర్సన్ ఒక ఎంటైర్ ఎరాని క్రియేట్ చేశాడు. కాబట్టి పైరేట్ కింగ్ రాజర్ నాన్ డెవిల్ ఫ్రూట్ యూజర్స్లో నెంబర్ 1 పర్సన్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.